రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా వర్కింగ్ జర్నలిస్టులు తీవ్రంగా ఖండించారు. పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం ప్రజాశక్తి విలేకరి రామారావు పైన జరిగిన దాడిని ఖండిస్తూ దాడికి పాల్పడ్డ వారిని అరెస్టు చేయాలని సోమవారం నంద్యాల జిల్లా కేంద్రంలో ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాకు చెందిన వర్కింగ్ జర్నలిస్టులు, వీడియో జర్నలిస్టులు అడిషనల్ ఎస్పీ యుగంధర్ బాబును కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు రామారావుపై జరిగిన దాడిని అడిషనల్ ఎస్పీ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ తరహా దాడులే నంద్యాల జిల్లాలో కూడా అక్కడక్కడ జరుగుతున్నాయని, దాడుల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని జర్నలిస్టులు అడిషనల్ ఎస్పీని కోరారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు మాట్లాడుతూ పార్వతీపురం మన్యం జిల్లాలో మక్కువ మండలం ప్రజాశక్తి విలేకరి రామారావు అక్కడ జరుగుతున్న సంఘటనలపైన, అవినీతి అక్రమాలపైన వార్తలు రాసినందుకు స్థానిక మండల టీడీపీ అధ్యక్షుడు వేణుగోపాల్ నాయుడు విలేకరిని పిలిపించి దాడి చేసి మా పైన వార్తలు రాస్తే నిన్ను చంపుతామని బెదిరించారన్నారు. తక్షణమే గల్లా వేణుగోపాల నాయుడుపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఒకవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జర్నలిస్టులకు రక్షణ కల్పిస్తామని, జర్నలిస్టులను స్వేచ్ఛగా వార్తలు రాసుకునేలా వాతావరణాన్ని కల్పించాలని, ఎక్కడా కూడా టీడీపీ నాయకులు కార్యకర్తలు దాడులు చేయొద్దని ఒకవైపు చెప్తుంటే, మరోవైపు స్థానిక నాయకులు ఎమ్మెల్యేలు జర్నలిస్టులను భయభ్రాంతులకు గురిచేసి వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా జర్నలిస్టులపై దాడులు చేయడం మానుకోవాలని, స్వేచ్ఛగా నిర్భయంగా వార్తలు రాసుకునేలా జర్నలిస్టులకు అవకాశం కల్పించాలని, జర్నలిస్టుల రక్షణ కోసం దాడుల నియంత్రణ కమిటీని ఏర్పాటు చేయాలని జర్నలిస్టులు కోరారు. జర్నలిస్టులు మౌలాలి, చెల్లామధు, చంటి, ప్రదీప్, కుమార్, శరత్, సురేష్, విజయ్, శివరం, గణేష్, రఘు, అరుణ్, రాజశేఖర్ రెడ్డి, జాషువా బాబు, ఎం రాజు, ప్రియాంక, లక్ష్మి, అల్లబకాస్ తదితరులు పాల్గొన్నారు. మన్యం జిల్లాలో వచ్చేసి విలేకరులపై దాడులు చేయడం జరిగింది. ఆ విలేకరులపైన ప్రత్యేకంగా దాడి చేయడం అనేది ఇది అవమానంగా ఫీల్ అవుతా ఉన్నామండి. విలేకరులు ఎప్పటికీ దాడి చేయొద్దండి దయచేసి. ఎక్కడ కూడా ఏదైనా వార్త, తప్పుడు వార్త ఏదైనా రాసి దానిపై మీరు చట్టపరంగా మీరు ముందుకు పోవచ్చు, కానీ అధికారం మా చేతుల్లో ఉంది అని చెప్పేసి విలేకరులు జరగకపోతే, విలేకరులంతా ఒకటైతే చాలా కష్టంగా మా పరిస్థితి జరుగుతుంది. విలేకరి వార్తలు రాయకపోతే అవినీతి బయటికి రాదు. అవినీతి పైన ఏదైనా మనం వార్తలు రాయగలిగితే దాన్ని ముందుకు తీసుకెళ్లి ప్రజలకు మేలు చేయడం జరుగుతుంది. మీరు ఇది గుర్తించకుండా మీరు దాడులకు అనేది చేయడం ఇది చాలా హేయమైన చర్య. ఇది ఏ పార్టీ అయినా సరే, ఎవరైనా సరే దాడులు మానుకోవాలని చెప్పి మనం చేసుకుంటాం. నిన్న సాయంత్రం పార్వతీపురం మన్యం జిల్లాలో ప్రజాశక్తి విలేకరి రామారావు పైన టీడీపీ మండలాధ్యక్షుడు వేణుగోపాల్ నాయుడు అనే వ్యక్తి దాడి చేసినాడు. దాడి చేసి మా మంత్రి మీద వార్తలు రాసిన నెగిటివ్ గా, మా టీడీపీ నాయకుల మీద రాసిన, ఏమన్నా అవినీతి మీద మా మీద రాసిన నీ అంతు చూస్తాము, నీ ఇంటికి వచ్చి నిన్ను చంపుతామని విలేకరిని బెదిరించడం జరిగింది. అతని మీద భౌతికంగా దాడి చేయడం జరిగింది. ఆ దాడిని జర్నలిస్టులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు జర్నలిస్టులుగా ఖండిస్తున్నారు. ఇట్లా వార్తలు రాసే జర్నలిస్టుల మీద దాడులు చేయడం సరైనది కాదని ఈరోజు జర్నలిస్టులుగా ప్రతి జిల్లాలో ఎమ్మెల్యే, కలెక్టర్లను, ఎస్పీలను, డిఎస్పీలను కలిసి వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా ఇక్కడ మన నంద్యాల జిల్లాలో ఏఎస్పీ గారికి కలిసి మెమరాండం ఇవ్వడం జరిగింది. అంతా జర్నలిస్టులు, అన్ని పత్రికలకు సంబంధించి, ఎలక్ట్రానిక్ మీడియాకు సంబంధించిన జర్నలిస్టులు అందరూ కలిసి ఈరోజు ఇవ్వడం జరిగింది. మేము ఒకటే కోరుతున్నాము, టీడీపీ నాయకులను, ఆ టీడీపీ కార్యకర్తలను కూడా వార్తలు అనేది జనరల్ గా రాస్తూ ఉంటారు, జరిగిన అక్రమాలపైన రాస్తున్నారు తప్ప వ్యక్తిగతంగా మిమ్మల్ని టార్గెట్ చేసి రాయడం లేదు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకోండి. మీరు కూడా సక్రమంగా పనులు చేయండి. మీ పనుల గురించి వార్తలు రాస్తారు. కాబట్టి మీరేదో అవినీతి అక్రమాలు పాల్పడుతుంటే ఆ వార్తలను రాస్తే మీరు దాడులు భౌతికంగా చేయడం అనేది ఇది కరెక్ట్ కాదు. జర్నలిస్టులు మీకు చాలా అవసరం. ఆ అవసరాన్ని మీరు ఉపయోగించుకోండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు జర్నలిస్టులకు మేలు చేస్తాం, జర్నలిస్టుల మీద దాడి చేయడం, జర్నలిస్టులకు రక్షణ కల్పిస్తామని ఒకవైపు మీ అధినేత చెప్తూ ఉంటే, మీరు ఇక్కడ కింద స్థాయిలో దాడులు చేయడం ఇది మంచి పద్ధతి కాదు. కాబట్టి ఇలాంటివి మానుకోండి. మన జిల్లాలో కూడా మొన్న శ్రీశైలం నియోజకవర్గం ఏరియాలో కొత్తపల్లిలో కూడా జర్నలిస్ట్ మీద, వార్తా విలేకరి మీద ఇట్లా లోకల్ నాయకులు దాడి చేయడం జరిగింది. ఇట్లా ప్రతి చోట దాడులు జరుగుతున్నాయి. భయపడి వద్దండి, స్వేచ్ఛగా వార్తలు రాయనించండి. స్వేచ్ఛగా సమాజానికి జర్నలిస్టులు ఉపయోగపడేలా చేయాలని మేము కోరుకుంటున్నాం. కాబట్టి ఎవరైతే దాడి చేసినారో ఆ దాడి చేసిన వ్యక్తి పైన చర్యలు తీసుకోవాలా, అతన్ని కఠినంగా శిక్షించాలని నేను జర్నలిస్టులుగా కోరుతున్నాను. నా పేరు మౌలారి, ఆంధ్ర ప్రజాశక్తి స్టాఫ్ రిపోర్టర్.